తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను ఆర్థిక మాంద్యం వైపు నెడుతున్నాయా? వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్లు అమెరికా ప్రజల నెత్తిన పెనుభారం మోపుతున్నాయా అంటే అవునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. వివిధ దేశాలకు చెందిన దిగుమతులపై ట్రంప్ కనీసం 10 నుంచి 50% టారిఫ్లు విధించారు. దీంతో అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ట్రంప్ సుంకాల దెబ్బకు స్టాక్ మార్కెట్స్ కూడా పతనమయ్యాయి. సంచలనాలకు కేరాఫ్గా మారిన ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ప్రపంచ దేశాలతో ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ చేశారు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అనే తేడా లేకుండా అందరిపై పన్నుల భారం మోపారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో టారిఫ్లు విధిస్తూ వెనక్కి తగ్గుతూ వచ్చిన ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి వాటిని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ప్రపంచ దేశాలతో ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్ అమెరికాకే నష్టం చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. వీటి ప్రభావంతో వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ అమెరికా ఆర్థిక వృద్ధికి అనుకూలమైన ప్రకటనలు చేస్తారనుకుంటే టారిఫ్లు విధించడంతో పెట్టుబడిదారులు ఆందోళనలకు గురవుతున్నారు. ట్రంప్ టారిఫ్ల ప్రకటన అమెరికాను మాంద్యంలోకి పంపే అవకాశం ఉందని, అందుకే స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ చాలా బలహీనంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు అమెరికాను పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని చెప్తున్న ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. అయితే వాటికి ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయనేది కీలకంగా మారింది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అమెరికాకే నష్టం జరుగుతోందన్న అంచనాలు వెలువడ్డాయి. విదేశాల నుంచి వస్తోన్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను కొట్టిపారేసిన ట్రంప్ ఆర్థిక మాంద్యం వస్తోందన్న అంచనాలను మాత్రం తోసిపుచ్చలేదు. అంతిమంగా అమెరికాకే మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్లపై స్వదేశం, విదేశాల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోన్నా ఆయన మాత్రం ఎవరినీ పట్టించుకోవడం లేదు. చైనా, వియత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఇండియా, థాయిలాండ్ తదితరాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలతోనూ అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. దాన్ని పదే పదే ప్రస్తావించిన డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై ప్రతీకార సుంకాల ద్వారా వేల కోట్ల డాలర్ల అదనపు ఆదాయాన్ని రాబట్టాలని భావిస్తున్నారు. తన ఎన్నికల వాగ్దానమైన పన్నుల కోతలను అమలు చేయడానికి ఈ నిధులను వినియోగించుకోవాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ప్రపంచ దేశాలపై టారిఫ్ల మూత మోగించారు. ప్రత్యర్థి మిత్రదేశాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలపై 10 నుంచి 50% మేర టారిఫ్లు విధించారు. దీనిపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. తాజాగా ట్రంప్ టారిఫ్ల ప్రకటనపై కెనడా తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగా లేని అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. ఈ ప్రతిచర్య ఎన్ని వాహనాలపై ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక చైనా దిగుమతులపై ట్రంప్ 34% టారిఫ్ విధించారు. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. తాము అమెరికా టారిఫ్లను వ్యతిరేకిస్తున్నామని, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రపంచ ఆర్థిక వృద్ధికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించింది. ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉందని, ఇవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లేవని ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య విభేదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని, వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ధీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా దిగుమతులపై ట్రంప్ 10% టారిఫ్లు విధించడంపై ఆ దేశ ప్రధాని ఆల్బనీస్ మండిపడ్డారు. ఇది నిజమైన స్నేహితుడు చేసే చర్య కాదని, ఈ సుంకాలు ఊహించనివి కావు, కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవన్నారు. ట్రంప్ టారిఫ్ చర్యలకు అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్రంప్ సుంకాలపై స్పందిస్తూ EU దిగుమతులపై సుంకాలు వేయడం ఇరుపక్షాలకు సరికాదన్నారు. దీనిపై USతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు భారత్పై ట్రంప్ 26% టారిఫ్లు విధించడంపై భారత వాణిజ్య శాఖ స్పందించింది. సుంకాల వల్ల తలెత్తే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పారిశ్రామిక వర్గాలతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపింది. అదేవిధంగా అమెరికా వాణిజ్య విధానంలో చోటు చేసుకున్న కొత్త మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అంచనా వేస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా ట్రంప్ సుంకాల ప్రకటన నుంచి పలు దేశాలకు మినహాయింపునిచ్చారు. అందులో రష్యా, ఉత్తర కొరియా, క్యూబా, బెలారస్తో సహా పలు దేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా దేశాలపై పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలోనే ఈ సుంకాలు వర్తించవని వైట్ హౌస్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ముగింపునకు ట్రంప్ పట్టుబట్టారు. అందులో భాగంగా ఇటీవల రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడి ఉక్రెయిన్లో శాంతికి పిలుపునిచ్చారు. తన పిలుపుపై పుతిన్ నిర్లక్ష్యం చేయడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయన్నారు. కీవ్లో శాంతి నెలకొల్పడంపై అమెరికా ఆయా దేశాల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇవి త్వరలోనే కొలిక్కి వస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. ఉత్తర కొరియాతో తాను మంచి సంబంధాలను కోరుకుంటున్నట్టు ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు ఉన్న ఇరాన్, సిరియా దేశాలు మాత్రం సుంకాల దెబ్బను ఎదుర్కోక తప్పలేదు. ఆయా దేశాలపై 10-40% సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.